హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పీకో గురించి మాట్లాడుకుందాం. పీకో మిషన్ అదేంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎట్లా చేయాలి, పీకో ఎట్లా చేయాలి, మిషన్కి ఎట్లా దారం ఎక్కించాలి, ఎట్లా అవన్నీ తెలియదు కదా. దానికోసం అన్నదే ఈరోజు ఎట్లా ఇక్కడ దారం ఎక్కడ ఎక్కియాలి, ఏం చేయాలన్నది చెప్తాను. మొత్తం ఎట్లా పాలు కుట్టాలి, పాలకి ఎట్లా పెట్టాలి, మళ్ళీ పీకో చేసేటప్పుడు ఎట్లా పెట్టాలి అన్నది చూపిస్తా. ఇది పీకో మిషన్. ఈ మిషన్కి ఇక్కడ పీకో మిషన్ వేరే ఉంటుంది, కుట్టు మిషన్ వేరే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే పీకో చేయడానికి, పీకోకైనా ఫాల్కైనా ఈ జీరో మీద పెట్టుకోవాలి. ఇది జీరో మీద పెట్టుకుంటేనే బాగా. ఈ నుంచి ఇది 3 మీద ఉండాలి. నంబర్లు ఉన్నాయి దీనికి. 3 మీద ఉంటే పీకో మంచిగా వస్తుంది. ఈ నుంచి దీనిలోకి వెళ్ళి దారం ఎక్కియాలి. దీనిలోకి ఎక్కియాలి. దీనిలోకి చూపిస్తాను అది కూడా ఎట్లా ఎక్కియాలనేది. బాబిన్ అన్నిటికేమో ఇట్లుంటుంది, సైడ్ నుంచి పెట్టేది ఉంటుంది. దీనికి స్ట్రైట్గా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. అదే ఎట్లా పెడదాం అన్నది చూపిస్తాం. ఇప్పుడు దారం చుట్టుకుందాం ఎట్లా అన్నది. చాలామందికి రాదు పీకో ఎట్లా చేయాలన్నది. ఇప్పుడు అదే మళ్ళీ ఫాల్కి కూడా ఎట్లా పెట్టాలి అన్నది చూద్దాం. ఇట్లా ఉంది కదా, దారం ఇట్లా ఎక్కియాలి. ఒకటి ఏదన్నా ఇట్లా తీసుకొని చిన్నగా. నాదైతే మోటార్ మిషన్ కాబట్టి కొంచెం ఇట్లా స్లోగా ఇట్లా ఎక్కియాలంతా. ఇట్లా నేను మెల్లమెల్లగా ఎందుకు చుడుతున్నా అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇట్లా చిన్నగా చేస్తుంటేనే అన్నీ వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా బాబిన్ పెట్టాలన్నా చూపిస్తా. ఫస్ట్ ఇట్లా పెట్టాలి. ఇది ఉంది కదా, దీనిలోకి వెళ్ళి ఇట్లా. ఇది ఇప్పుడు దాని లోపల ఇట్లా పెట్టాలి, ఇలా పెట్టాలి. దీంట్లో నుంచి ఇలా తీసుకురావాలి. ఇట్లా బయటికి వచ్చింది కదా, అక్కడి నుంచి ఇట్లా స్ట్రేట్గా ఇట్లా. దీనికి సౌండ్ వస్తుంది, తక్కువ సౌండ్ పెట్టినట్లా వచ్చింది. ఇక ఈ దారం ఇట్లా కనిపించాలి. అప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు దారం పెడుతున్నాం, ఇలా పెట్టాలి. ఇక్కడ ఇట్లా ఇది ఉంది కదా చూడండి, దీనికి వేస్తేనే పీకో వస్తుంది, లేకపోతే రాదు. సన్నగా ఉందా, దాని నుంచి దీంట్లోకి తర్వాత దీంట్లో ఇట్లా దీనికి కూడా వేసుకోవాలన్నమాట, లేకపోతే రాదు. ఇది కూడా ఉండాలి కంపల్సరీ, ప్రతి దానికి దాంట్లో వేయాలి. ఇప్పుడు స్ట్రేట్గా దానికైతేనేమో ఇలా ఉంటుంది కదా, ఈ మిషన్కి అయితేనేమో ఇట్లా ఉంటుంది స్ట్రేట్ పెట్టి. ఇప్పుడు ఈ సూది ఉంది కదా, కిందికి ఇట్లా దించాలి. చూడండి, కింద ఉన్న దారం వస్తుంది బయటికి. ఇలా తేవాలి. ఇట్లా తెచ్చి ఇట్లా వెనక్కి వేసేసేయాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎట్లా చేయాలన్నది. ఈ చీర తీసుకున్నా, పింక్ కలర్ ఉంది కాబట్టి కింద పింక్ కలర్ దారం వేసుకోనికి తీసుకున్నా. ఇది ఉంది కదా, ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. మీ దగ్గర కూడా ఏదైనా చీర ఉంటే తీసుకోండి, ఇట్లా చేయండి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది స్ట్రైట్గానే ఉండాలి, మళ్ళీ అటు ఇటు పోతే పీకో కరెక్ట్ రాదు. ఇట్లా కట్ చేసుకోవాలి అంతా స్ట్రైట్ నీట్గా.
ఇట్లా కట్ చేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా చీర, ఇట్లా దీని కింద పెట్టాలి. ఇట్లా కొంచెం ఇక్కడ కొద్దిగా వదిలేసుకోవాలి. కొంచెం ఇట్లా వదిలేసి ఈ చేయితోని ఇలా పట్టుకోవాలి. ఇది ఇక్కడ కూడా పట్టుకోవాలి, పట్టుకోకపోతే రాదు. ఇట్లా ఇట్లా పట్టి చిన్నగా ఇట్లా లాగాలి. ఇట్లా చిన్నగా వేసుకుంటూ పోవాలి. అయితే ఇట్లా పట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లా మల్లుతుంది, చుడుతుంది దాని లోపల. పాలకి వేరే రకంగా పెట్టాలి. దీనికి ఇట్లా ఇట్లా కొద్దిగా మెల్లగా కుట్టాలి. ఫస్ట్ నిదానంగా ఇలా కుట్టాలి. ఇట్లా కొంచెం చిన్నగా ఈ చేతితోని ఇట్లా లాగాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాలేదు కదా, ఇగో ఇక్కడ రాలేదు. ఇది కొందరు ఏం చేస్తారంటే అట్లనే వదిలేస్తారు తెలియక. అట్లా వేయకుండా మొత్తము ఇట్లా మలపాలి. మళ్ళీ దీనికి ఉల్టా ఇట్లా వేయాలి. ఇట్లా వేసి చేయాలి. ఈ సైడ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ నీట్గా వచ్చి ఇలా వస్తుంది. నీట్గా మంచిగా వస్తుంది కదా. ఇప్పుడు ఫాల్కి ఇట్లా పెట్టాలి. ఫాల్ కుట్టడానికి ఇంత వదిలేసుకోవాలి. ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఫాలు ఎట్లా మడతేసుకోవాలన్నది చూపిస్తాం. ఆరిపోయిందిగో ఇలా మడతేయాలి. ఇలా వేసుకోవాలి. ఇట్లా మడతేయాలి. ఫస్ట్ ఇట్లా నీట్గా ఇట్లా మడతేయాలి. అంతా ఇట్లా నీట్గా మడతేసి మంచిగా ఐరన్ చేసినట్టునే వస్తుంది. ఇట్లా వేసుకుంటున్నాం కదా, ఇట్లా అంతా వేసేసి ఇట్లా చుట్టుకోవాలంతా. ఇక్కడ కూడా లాస్ట్కి కొంచెం ఇట్లా మడపాలి. ఇట్లా కొంచెం ఇట్లా నీట్గా అనాలి. నీట్గా వస్తుంది ఫాల్ కూడా. చూడండి ఇలా అయింది, నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఎట్లా పెట్టాలన్నది చూపిస్తున్నా. ఇట్లా స్ట్రేట్గా పెట్టాలి. దానికైతే మేము ఇట్లా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది స్ట్రేట్. ఇట్లా రెండు కలిపి ఇట్లా స్ట్రేట్గా పెట్టేసేయాలి. ఇట్లా రావాలి. ఇప్పుడు ఇట్లా పెడితేనేమో ఇట్లా చుట్టినట్టు వస్తుంది కదా. ఇప్పుడు ఏమి ఇట్లా పెట్టినాం కదా, ఇట్లా వస్తుంది, మంచిగా వస్తుంది. ఇట్లా అంతా ఇట్లా కుట్టుకోవాలి. కొద్దిగా ఒకేసారి కాకుండా కొంచెం నిదానంగా రెండు కలపాలి కాబట్టి నిదానంగా వేసుకోండి. ఇట్లా
ఇంతే అండి, ఇక చాలా ఈజీగా అయిపోయింది. 10 నిమిషాల్లో ఫాల్ కుట్టవచ్చు. ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్లా ఈజీగా కుట్టవచ్చు. పీకో ఫాల్ ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పైన కుట్టుకుంటే అయిపోతుంది. ఇంకా ఇలాంటికైతే పీకో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు చేయి పని చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. ఇట్లా నీట్గా పెట్టాలి. నీట్గా పెట్టుకుంటూ వస్తే ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లనే ఇక కుట్టేది. ఇక్కడ చేయి మీద కుట్టాలి. ఇక్కడ పీకో చేసేసినాం. ఫాస్ట్గా అయిపోతుంది. అది కూడా ఒక 5 నిమిషాలలో కుట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాలలో ఫాల్ రెడీ. ఇవాళ అయితే ఫాల్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఎట్లా కుట్టాలి, ఏం చేయాలన్నా చూపించిన. రాని వాళ్ళకైతే